ఈ భూమిని నీకును నీ సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తాను. యాకోబుతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేసిన దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన వాగ్దానము మనకు గని చేస్తే మన బిడ్డలకు ఆ వాగ్దానాన్ని కలుగు చేస్తారు. అది ఈరోజు మన సందర్భం. మనము ప్రార్థనా పూర్వకముగా దేవుని సన్నిధిలో ఎంత వాగ్దానం అయితే మనం పొందుకుంటామో, మన బిడ్డలు ఎడమకైనను కుడికైనను త్రొట్టిల్లినా ఆ వాగ్దానము నిరార్థకము కాదు. ఇక్కడ మోసం చేశాడు కదా యాకోబు, చేశాడా? మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. ఊరు బయలుదేరి వెళుతున్న మార్గ మధ్యములో చీకటి పడంగానే ఒక రాయిని తలగా పెట్టుకొని నిద్రపోతున్నప్పుడు అప్పుడు ఒక కలగన్నాడు. ఆ కళ ఏంటంటే ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడింది. దాని ఆకాశమున నిచ్చెన వేయబడి ఆ కింద భూమి మీదేమో ఒక భాగము, ఆకాశమున ఒక భాగమును నిచ్చెన ఉన్నప్పుడు దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట, ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ కలగన్నాడు. ఆ కలగని దేవుని సన్నిధిలో గాబరా పడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆ భయపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి, ఆ మాట ఏమంటున్నాడో చూడండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, ఇది నీ అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను వారికి వాగ్దానం చేశాను. ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలో వాగ్దానము పొందుకుంటే అది మన బిడ్డలకు వ్యర్థము కాదు. ఇది ఈ రోజు నా సందర్భం. అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇదిగో బిడ్డలు లేరు, చూడు ఆకాశ నక్షత్రములు లెక్కవేయి అన్నాడు, లెక్కవేయలేనయ్యా. ఇసుక రేణువులు లెక్కవేయి అన్నాడు, లెక్కవేయలేనా. అంత సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు, ఈ భూమిని నీకు ఇస్తానన్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోడు, ఇస్సాకుతో వాగ్దానం చేసిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలే. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, మరియు యెహోవా దానిపై నిలిచి ఏమంటున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను దేవుడనైన యెహోవాను. ఇక్కడ నా భాష అర్థం చేసుకోండి, వాక్యం అర్థం చేసుకోండి. ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చిన మనము పొందుకున్న ఆశీర్వాదము మన బిడ్డలకు వచ్చింది, కానీ ఏది నిరార్థకము కాదు. అది ఈరోజు నా సందర్భం. మనం చేసిన ప్రార్థన వెన్నడు వ్యర్థము కాదు. అలనాడు అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన యాకోబు మోసము చేసినా గాని యాకోబుతో దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మళ్ళీ యాకోబుని మార్చాడు. మోసం చేసిన దానికి ఎన్ని సంవత్సరాలు కొలువు చేపించాడు మామో ఇంట్లో? 20 సంవత్సరాల జీతం పెట్టాడు. మోసం చేసిన దానికి మామ ఇంట్లో మొదటి భార్య కోసం, రాహేలు కోసమేమో 7 సంవత్సరాలు, లేయా కోసమేమో 7 సంవత్సరాలు, ఆస్తి కోసమేమో 7 సంవత్సరాలు, 3 ఏళ్ళు 21 సంవత్సరము దేవుడు కొలువు చేపించాడు. ఎందుకని? మోసం చేసినది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. 20 సంవత్సరాలు తన మామ దగ్గర ఎత్తి శాకిరి చేశాడు, ఎత్తి శాకిరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు నాకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్న వాగ్దాన కూడికలో వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీకు నేను తోడుగా ఉంటాను, భయపడకము, దిగులు పడకము, నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను నేనే. వాగ్దానం చేసిన దేవుడు. చూడండి, మొదట కూడా ఆ మొదటి జనవరిలో వాగ్దానం చేశాడు, ఇప్పుడు స్థితి నీది కొద్దిగా ఉన్నను, తొందరకు ఏమవుతావు? మహాభివృద్ధి నందుతావు. దేవుడి వాగ్దానం ఎన్నటికి నిరార్థకము కానే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము చేయవలసింది ఏంటంటే, ప్రార్థనాపూర్వకముగా దేవుని సన్నిధిలో మనము వాగ్దానం పొందుకుంటే ఆ వాగ్దానం మనకి మన బిడ్డలకు దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఈ రోజున నాకు ప్రార్థన చేస్తేనే వస్తుందేమని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు కదా, నువ్వు ఈరోజు చేసిన ప్రార్థన, ఏమండి, ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన నీ బిడ్డలకు ఏమవుతుంది? ఆశీర్వాదకరముగా
మార్చబడదు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు మరుస్తావేమో కానీ ఆయన మాత్రము మరవడు. ఏమండి, నీకు ఏదైనా ఇవ్వాలనుకున్నాడు అనుకో, నీకు ఇచ్చేస్తాడు దేవుడు. ఇస్తాడా లేదా? నీకు ఇవ్వాలి అనుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు. మరిస్తే మనం మరొకమే కానీ ఆయన మాత్రము మరొక. కానీ మరిచి ఇక్కడ మరిచాడు, అబద్ధమాడాడు. యాకోబు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 20 సంవత్సరాలు కొలువు చేశాడు. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన బిడ్డలారా, అర్థం చేసుకోండి. అలాగా నీవు దేవుని సన్నిధిలో వాగ్దానం పొందితే, ఆ మాట కూడా చూడండి, 30వ అధ్యాయం, ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనం చదువు. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది మహా అభివృద్ధి పొందెదవు. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆశీర్వదించెను. మన వాగ్దానం పొందుకొని మనం పాదం ఎక్కడ పెట్టిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఈ వాగ్దానాన్ని పొందుకున్నాడు యాకోబు. యాకోబు వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఏమని? ఒక కలగన్నాడు. ఆ కలకు భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆకాశములో నుండి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను నేనే. అలనాడు వాగ్దానం చేసిన వాగ్దానం నిరర్థకము కానే కాదు. మనము కూడా చేయవలసింది ఏంటంటే, దేవుని సన్నిధిలో వాగ్దానమును పొందుకునే ప్రార్థన మనము చేయాలి. ఆ వాగ్దానాన్ని పొందుకునే ప్రార్థన మనము చేస్తే, ఆ వాగ్దానం ఎన్నడూ నిరర్థకము. అతిశయము. ఆ గోల ఈ గోల ఎన్ని మళ్ళీ వైరు కూడా తీసి పక్కన పెట్టద్దండి. అందరు దాని చదువుతారు.